భారీ వర్షాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ముంచెత్తాయి. లిఫ్ట్ ప్రాంతంలోకి వెళ్లేందుకు నిర్మించిన సొరంగం గుండా వరద ఏరులై పారటంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన వట్టెం పంప్ హౌస్ నీట మునిగింది. వరద నీటిని దారి మళ్లించకపోవడంతో విఫలమైన కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వాకానికి వర్షపు నీరు పంప్ హౌస్ సెర్చ్ పూల్ ని చుట్టుముట్టింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన వట్టం వెంకటాద్రి పంప్ హౌస్ నీట మునిగింది. వట్టం లిఫ్ట్లోని మోటార్లను వరద నీరు ముంచెత్తాయి. పంప్ హౌస్ సర్జ్ పూల్లోని వరద ఏరులై పారింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందే వరద ఎక్కడిదని అందరూ ఆశ్చర్యపోవచ్చు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును వరద ఎలా ముంచెత్తిందని సందేహం కలగచ్చు. ఉన్న ట్విస్ట్ అంతా అక్కడే ఉంది. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సొరంగం మార్గం గుండా వరద అండర్ గ్రౌండ్ లో ఉన్న లిఫ్ట్ లోకి చేరింది. మోటార్లను ముంచెత్తింది. పంప్ హౌస్ సర్జ్ పూల్ వరద నీటితో నిండిపోయాయి. మోటార్లు ప్రారంభించకుండానే నీటి పాలయ్యాయి. కోట్లలో నష్టం ఏర్పడింది. నీటిని తోడేస్తే గాని నష్టం ఎంత అన్నది అంచనా వేయటం సాధ్యమవుతుంది. మోటార్లు ఏ మేరకు పాడైపోయాయి, రిపేర్లతో సరిపోతుందా, కొత్త మోటార్లే బిగించాలా అన్నది తేలాల్సి ఉంది. ఇంత భారీ నష్టానికి కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వాకమే ప్రధాన కారణం. ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. లిఫ్ట్ చుట్టుపక్కల కురిసిన వర్షమంతా ప్రాజెక్టును చుట్టుముట్టింది. ఆ వరదను దారి మళ్లించలేకపోయారు. అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కావటంతో ఆడిట్ టన్నెల్ నుంచి వరద ప్రవాహం మోటార్లను ముంచెత్తింది. సుమారు 7,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఒకవేళ మోటార్లు పాడైతే ప్రాజెక్టు నిర్మాణం మళ్లీ మొదటికొచ్చినట్లే. స్థానికంగా కురిసిన భారీ వర్షాలకు బిజినేపల్లి వద్ద కేఎల్ఐ కాల్వకు గండిపడడం, నాగనూలు చెరువుకు భారీగా వరద రావడంతో ప్రవాహమంతా వట్టం సర్జ్ పూల్లో కలిసింది. సర్జ్ పూల్ నుంచి పంప్ హౌస్ లోకి నీరు చేరి మోటార్లను చుట్టుముట్టింది. కళ్ల ముందే ఇంత వరద పంప్ హౌస్ ను చుట్టుముట్టేస్తున్న ఇరిగేషన్ అధికారులు కానీ కాంట్రాక్ట్ ఏజెన్సీ కానీ చూస్తూ ఉండిపోయారే కానీ వరదను నివారించే ప్రయత్నం చేయలేదు. ఇలా నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈ ఏజెన్సీ తెలియదు ఆడిట్ టనల్స్ మంచిగా ఓపెన్ చేసి పెట్టారు మీరు. ఆ టనల్ లంగా ఇక్కడ వచ్చిన నీళ్లు, ఆ వాగులు ఉన్నాయి, అవన్నిటి వస్తాయి, అది కొంప ముంచుతుందని చెప్పి తెలుసు కదా, పంప్ హౌస్ మునుగుతుందని. అదేముంది, పంప్ హౌస్లోకి వెళ్ళి మట్టిని తీసి బయట వేసడానికే కదా ఆడిట్ టనల్స్. వాటిని కొద్దిగా మీరు దానికి నీరు అవతలకు పోకుండా, ఆ టనల్ లంగా లోపలికి పోకుండా మీరు కొద్దిగా కట్టలు వేసుకున్నట్టు సరిపోయేది. ఇలా ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, ఈ నెగ్లిజెన్స్ కేవలం అక్కడ ఉండే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ది, అధికారులది. దీని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి. వీటిని ఎంబడే మళ్ళీ రీఇన్స్టాల్ చేసే కార్యక్రమం చేపట్టమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన వట్టం వెంకటాద్రి ప్రాజెక్టు 3వ లిఫ్ట్ కమ్ రిజర్వాయర్ నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టం వద్ద ఈ ప్రాజెక్టుని ప్రతిపాదించారు. నీటిని ఎత్తిపోసే లిఫ్ట్ ని నాగర్ కర్నూలు మండలం కుమ్మెర వద్ద ఏర్పాటు చేయగా, బిజినేపల్లి మండలం వట్టం వద్ద రిజర్వాయర్ నిర్మించగా ఆనకట్ట పొడవు 14.7 కిలోమీటర్లు, ఎత్తు 542 మీటర్లు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 16.74 టీఎంసీలు. పంప్ హౌస్, టన్నెల్, బండ్, మెయిన్ కెనాల్ పనులు జరుగుతున్నాయి. నార్లాపూర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఏదుల రిజర్వాయర్ దగ్గర వట్టం రిజర్వాయర్ కు నీరు చేరితే ఇక్కడి నుంచి ఆయకట్టు మొదలవుతుంది. మొత్తం 1,39,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టు కోసం నాగర్ కర్నూలు జిల్లాలో 11,892 ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించింది. ఇందులో 3,210 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా 8,681 ఎకరాలు ప్రైవేటు పట్టా భూములున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి, తిమ్మాజీపేట మండలాల్లో నిర్వాసితులు ఉన్నారు. ఇప్పటికే నిర్మాణపు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మళ్లీ మోటార్లు చేతికొస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా తొలి ఎకరాకు నీరందించాలన్న కల మరింత వెనుకకు పడినట్టే. గతంలో ఎల్లూరు వద్ద అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ బ్లాస్టింగ్ దాటికి కేఎల్ఐ పంప్ హౌస్ నీట మునిగింది. మోటార్లు రిపేర్లు చేయడానికి తలప్రాణం తోకకొచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి వట్టం లిఫ్ట్ ను చుట్టుముట్టింది.